హాయ్ హలో ఫ్రెండ్స్. మన వ్యవస్థ, మన ప్రజాస్వామ్యం, కొండేపి నియోజకవర్గానికి సంబంధించి సాంఘిక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రామచంద్రాపురం నుంచి పోయిన అడ్డగాడిదలు, బలిసి కొట్టుకునేయి, ఆడపిల్లను వేధించేయి, సంస్కారహీనులు, తెన్నింటి వాసాలు లెక్కబెట్టే అడ్డగాడిదలు, అంటే ఇంతకంటే ఎక్కువ నేను తిట్టకూడదేమోను. అంటే పబ్లిక్లో వీడియో పెడుతున్నాను కాబట్టి నీచ్ కమేన్ అంటే ఎదవలు. అసలు వాళ్ళ అమ్మ అబ్బా వాటిని ఏమన్నా నీతిగా గనయో, కనీస సిగ్గు అనేది లేదు వాటికి. ఎందుకంటే నా భూమిలో ఉండి ఒక్కొక్క బ్యార్నీకి 4 లక్షలు 5 లక్షలు సంపాదించుకుంటున్నాయి. వారానికి ఒకసారి ఒక కొట్టు కొట్టుకొని పక్కూర్ల నుంచి ఎక్కడి నుంచో 40,000 సంపాదించుకో. పాపం సాంఘిక శాఖ మంత్రికి ఈ చేస్తున్న బిజినెస్ అనేది తెలియదు. ఎందుకంటే ఏం చదువుతున్నాయి, అక్కడికి పోయి ఆకెండిపోతుంది రైతులని అని ఆయన దగ్గర ఒక కథ, ఒక నాటకం నటిస్తున్నారు. ఈడ బయట వచ్చి చేసేది అది బిజినెస్. ఒక మహిళని వేధిస్తూ ఆ మహిళ భూమికి, అగ్రికల్చర్ భూమికి అసెస్మెంట్ నెంబర్లు ఇస్తూ పన్నులు ఇప్పించుకుంటూ ఈ కథ అంతా నడిపిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్లో ఉండగా వాళ్ళు నడిపించారు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వీళ్ళు నడిపిస్తున్నారు. అసలు వీళ్ళ దగ్గరకు పోయినప్పుడు సమస్య ఏంటో ఆయన కూడా పిలవండి అయ్యాన్ని ఎందుకు అనలేదు సార్ మీరు? అటు వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టీడీపీ నాయకుల దగ్గరకు పోతున్నప్పుడు కానీ ఆమె కూడా టీడీపీ, నేను మీకు ఊర్లో చాలామంది చెప్పారు ల్యాండ్ ఆమెదేనని తెలుసు, ప్రతి ఒక్కటి లీగల్గా ఆమెదే ఉందని తెలుసు. కానీ ఈ పేటీఎం బ్యాచ్, ఈ దరిద్ర బ్యాచ్ మీ దగ్గరకు వస్తే మీరు అడగాలి కదా, ఆమెను కూడా పిలవండి, సమస్య ఏంటో పరిష్కరిస్తాము, అసలుకి ఏంటి గోలంతా, ఏంటి న్యూసెన్సు, మీరు ఆటోలో వేసుకొని రావటం ఏంటి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఏంటి అని మీరు ఎందుకు అడగలేకపోయారు? తప్పుడు మనుషులు వాళ్ళు. ఏంటి 50 రూపాయలు ఉన్న వస్తువుని పావలాగు తీసుకొని మీ ద్వారా పబ్బం గడుపుకుంటున్నారు, రాజకీయ నాయకుల ద్వారా పబ్బం గడుపుకుంటున్నారు.